నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో 5 ఏళ్ల అరాచక పాలన సాగించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు రాజకీయాల పరంగా, పాలనా పరంగా ఏపీ ప్రతిష్టను దేశ వ్యాప్తంగా దిగజార్చిన జగన్ రెడ్డి రాజకీయ పత్రం ఆరంభమైంది. ఏపీలో జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో ఇబ్బందులు పడిన ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కకుండా చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్టపడలేదు. 5 ఏళ్లు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఒక పక్క సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి ముందుకు సాగుతుంటే, రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేలా కుట్ర రాజకీయం చేసేందుకు జగన్ వైసీపీ బ్యాచ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనికి తోడు రాజ్యసభలో తమకు 11 మంది ఎంపీల బలం ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మా అవసరం ఉంది అంటూ ఆ పార్టీ నేతలు విర్రవీగుతున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు అలా చెప్పుకునే అవకాశాన్ని కోల్పోబోతున్నారు. రాజ్యసభలో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల్లో 10 మంది కూటమి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిలో టీడీపీలోకి 3, బీజేపీలోనికి 5, జనసేన పార్టీలోకి 2 వెళ్లబోతున్నట్లుగా ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఇప్పటికే కూటమి పార్టీల నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు త్వరలో తెలుగుదేశం గూటికి చేరబోతున్నారు. ఆగస్టు 29న ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ను కలిసి వారు రాజీనామా లేఖలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పబోతున్నట్లుగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వీరి బాటలోనే మరో 8 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా పయనించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక కేవలం ఒక్క రాజ్యసభ ఎంపీ మాత్రమే వైసీపీకి మిగలనున్నారు. టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్న వారిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతో పాటు గొల్ల బాబురావు కూడా ఉన్నారని చెబుతున్నారు. అలాగే బీజేపీలో చేరేందుకు రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామరెడ్డి, పరిమల్ నత్వాని సిద్ధమవుతున్నారు. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్యలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఏపీ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో ఒకరు బీజేపీలో జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరిలో వైసీపీకి గుడ్ బై చెప్పేదెవరు, పార్టీలో మిగిలేదెవరు అన్న దానిపై క్లారిటీ రాలేదు. కానీ ఈ ఇద్దరిలో ఒక్కరు మాత్రం వైసీపీలో మిగులుతారని ఆ పార్టీ వర్గాల్లో బాహాటంగానే చెబుతున్నాయి. దీంతో వైసీపీలో మిగిలే ఒక్క రాజ్యసభ సభ్యుడు ఎవరనే అంశంపైనే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.